వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసము వ్యతిరేకించడము, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ప్రాపకం కోసం వ్యతిరేకమైనటువంటి పరిస్థితి దురదృష్టకరంగా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో మేము కామారెడ్డి వెంకరెడ్డి గారు ఒక మంచి క్వశ్చన్ రేజ్ చేసినారు. కొన్ని టెక్నికల్ గా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఇబ్బంది వాటిని మీరు పక్కన పెడితే కాన్స్టిట్యూషనల్ గా ఇబ్బంది లేని వాటిని ఎందుకు ఇస్తలేరు అని అంటే చిత్తశుద్ధి లోపం అనేటువంటిది వారు చెప్తున్నారు. వెంకరెడ్డి గారికి తెలుసు ఈ రాష్ట్రంలో ఒకే గెలిచినటువంటి బీసీకి ఒకసారి అంటే ఎట్లా ఉన్నది రాజకీయ పక్షాల యొక్క స్థితి అంటే 3 సార్లు గెలిచినటువంటి బీసీ రాజా సింగ్ ను వాళ్ళు సిఎల్పి లీడర్ చేయలేకపోయినారు. సిఎల్పి లీడర్ చేయాలి అంటే రాజకీయాల్లో ఒక కులమో లేకపోతే ఒక ఆధిపత్య కులమో, నేను అగ్ర కులం అనే పదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తలేను. వెంకరెడ్డి గారి తోటి నేను ఏకీభవిస్తాను. అగ్ర కులం అట్లా అంటే రాజకీయంగా ఇప్పుడు వెంకటరెడ్డి అలాగే అంటే సరే నేను టిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆయన దాని అధినేత గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఒక్క నిమిషం అది కూడా చేయలేకపోయింది. నేనైతే చెప్పిన వెంకటరెడ్డి మనం మమ్మల్ని దెప్పి పొడుస్తున్నాడు గట్టిగా 42%, 50%. ముఖ్యమైనటువంటి నేను ఇంతకు ముందు కూడా ఒప్పుకున్నా, ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. రాహుల్ గాంధీ చెప్పినటువంటి మా వాటాకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చర్యలు లేవు అనేటువంటి విషయాన్ని మేము ఫేస్ చేయాల్సి వస్తుంది, మేము విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని సరిచేయండి అనేటువంటిది ఇప్పుడు మీ ముఖంగానే చెప్తున్నాను. నేను ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి చెప్పాను, మా అతనికి చెప్పాను. నేను వెంకటరెడ్డి గారు ఏదైతే ఈ విషయంలో మరి చేయాలి. అది రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మహేష్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళు ముందుబడి చేయాల్సిందే. దాంట్లో నేను నా పార్టీకి సంబంధించి అయితే మిగతా పార్టీల పరిస్థితి నాకు తెలియదు, కానీ నేను ఓపెన్ దాంట్లో ఏం అభ్యంతరం లేదు. మేము ఈ 42% యొక్క ఏదే లోకల్ బాడీస్ కాకుండా నేనైతే డిమాండ్ చేస్తున్నా మా పార్టీని 40% ఇక్కడ లోకల్ బాడీస్ కాదు, రేపు రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీలలో కూడా మా వాటా మా అనేటువంటి మాటను ఈ రాహుల్ గాంధీ గారు కూడా తీసుకురావాలని మాట నేను మాట్లాడుతున్నాం. మొన్న మా ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో ఖర్గే గారి సమక్షంలో ఈ మాట నేను నాతో పాటు మధ్యప్రదేశ్ సంబంధించిన 2-3 మేము మాట్లాడినాము. సో ఈ స్వేచ్ఛ మాకుంది, మేము చెప్తున్నాము. తప్పులు ఏమైనా జరిగితే నేనేమి ఇంకా అడుగుతున్నాడు కదా, తప్పులు జరిగితే పటేల్ ను నిలదీసేటువంటి దమ్ నాకు ఉన్నదన్నా, నాకే అలాంటి వాళ్ళు చాలా మందికి ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీలో. అక్కడ లేదు, అక్కడ ఏముంటుందో నాకు తెలుసు. నీతో నేను కలిసే పనిచేసిన అక్కడ ఆ కేసీఆర్ గారితో కూడా కలిసే పనిచేసిన. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో నేను పనిచేయలేదు, కానీ దానికి వచ్చినటువంటి సంస్థలైనటువంటి ఏబీపీ ఆర్ఎస్ఎస్ లో నేను పనిచేసిన. కాబట్టి వాయిస్ ఉంటే వాయిస్ కట్ చేస్తారు. ఎవరైతే న్యాయం మాట్లాడారో వాళ్ళను క్రమశిక్షణ పేరుతోటి కట్ చేసేటువంటి భారతీయ జనతా పార్టీ, దొరతనంతో కట్ చేసేటువంటి టిఆర్ఎస్ పార్టీ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. నేను మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని, మా పిసిసి అధ్యక్షుడిని నేను డిమాండ్ చేస్తున్నా. మీ దక్షిణ బీసీల బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా. ఏ పరిస్థితిలో అయినా కూడా 42% ఇంప్లిమెంటేషన్ కోసము అందరి సలహా తీసుకొని అది ఇంప్లిమెంటేషన్ దిశగా అది మోడీ గారి కాలు పట్టుకోవాల్సి వస్తే కాలు పట్టుకుందాము, లేకపోతే భారతీయ జనతా పార్టీని సాష్టాంగ నమస్కారం చేయాల్సి వస్తే చేద్దాము. చేయడానికి మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము బానిస నుంచి మేము బయటికి రావాలనుకుంటున్నాం. బానిసత్వం నుంచి, ఆ బానిస బతుకుల నుంచి బయటికి తీయడంలో మాకు ఎవరైనా కరుణిస్తే అది మోడీ గారు కరుణించిన, రాహుల్ గాంధీ గారు కరుణించిన, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కరుణించిన, కేసీఆర్ కరుణించిన, మా వెంకటరెడ్డి అన్న కరుణించిన మేము ధన్యవాదాలు. మేము బానిసల బతులుగా బతికిన బిడ్డలము. మా బానిస బతుల నుంచి ప్రజాస్వామ్యంలో బయటికి తీసుకొస్తామని ఎవరు ప్రయత్నం
చేసినా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాము. మా బీసీ బిడ్డలు కూడా ఆ దిశగా ముందుకెళ్తే నేను నర్రా విజయ్ కావచ్చు లేదా వెంకటేశ్వర్ కావచ్చు దీంట్లో ఏం సొల్యూషన్ ఇస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనంటే లేకపోతే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తుండనంటే డెఫినెట్ గా ఈ మోసాన్ని బయటపెట్టి డెఫినెట్ గా మన బీసీ బిడ్డలకు ఏం న్యాయం జరగాలనో దానికోసము అందరం ఏకతాటికి వస్తాం. తర్వాత పార్టీలోకి పోతాం కానీ ముందైతే రిజర్వేషన్ కోసం అందరం బయటకు వద్దాం అనేటువంటిది. దానికోసమే నేను సివిల్ వార్ అనే పదాన్ని ఉపయోగిస్తే వెంకటరెడ్డిని ఆబ్జెక్ట్ చేస్తున్నాడు. కానీ డెఫినెట్ గా నేను కలేజా ఉన్నాను మాట్లాడుతున్నా. డెఫినెట్ గా అట్లాంటి పరిస్థితి వస్తే అగ్రెసర్డ్ గా నేనే ముందుని కొట్లాడతా. చచ్చినా పర్వాలేదు కానీ బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. విజయ్ కుమార్ రాజకీయ పార్టీలు ఇప్పుడు అసెంబ్లీలో ఈ బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం అందరు మద్దతు తెలిపారు. మద్దతు తెలుపుతూనే ఇది రాజ్యాంగం 9th షెడ్యూల్ ద్వారా చేయాలి, ఇది సరైన పద్ధతిలో జరగట్లేదనే చేసినటువంటిది. అది రాజు ఇప్పుడు ఇది జనరల్ రొటీన్ ఉపన్యాసం అన్నట్టు. నేను అందరు మద్దతు తెలుపుతున్నాం అందరు చేస్తున్నాం అనేది రొటీన్ గా చెప్పేదే. రొటీన్ గా చెప్పుడే కానీ మోసం చేసేదే కదా. ఇప్పుడు ప్రస్తుతం మిగతా గతంలో ఇట్లాంటి ప్రయత్నం ఒకటి జరిగింది, దాన్ని కోర్టు వ్యతిరేకించిన కోర్టు తప్పుపట్టింది. దాని నెక్స్ట్ పరిష్కార మార్గం చూడాలి. నెక్స్ట్ పరిష్కార మార్గం చూడకుండా అదే మళ్ళా నేను ఎక్కువ అనే మాట ఇవ్వడమే తప్పుడు హామీ. దాన్ని చేయాలంటే 9th షెడ్యూల్ లో పెట్టి కేంద్రంలో అధికారం ఉంటేనే చేయగలుగుతాం అనేది ఉండదు. అటువంటి సందర్భంలో కేంద్రాన్ని ఒక మాట విజయ్, ఒక్క మాట నేను అంటే మిమ్మల్ని, మీరు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి నేను అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయాల్సిన అంశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ డిమాండ్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? అవకాశం తీసుకోకూడదా? ఒకవేళ అదే అయితే మనం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కూడా మనం పెట్టడానికి అవకాశం లేదు. మీరు అనేది ఏంది? ఆ రాష్ట్ర పార్టీలో అట్లా డిమాండ్ పెట్టి పెట్టడమే తప్ప అంటే ఎట్లా విజయ్? మీరు డిమాండ్ పెట్టడం కాదు, మీరు ఇస్తాము అని చెప్పేశారు. మీరు ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాదాపు ఏంది కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం కూడా కాంగ్రెస్ వినండి తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ గారు మనందరికి కేసీఆర్ గారు ఒక మాట పదే పదే చెప్తుండేవారు. అందరం కూర్చున్నప్పుడు చెప్తుండే ఏం చెప్పేటోడు, తెలంగాణ వస్తుంది, తెలంగాణ డిమాండ్ పెడుతున్నాము, తెలంగాణ వస్తుంది 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 అని పదే పదే చెప్తే మిగతా వాళ్ళు అవహేళన చేస్తే మనం నమ్మి ఆయన వెనుక నడిచినాం. సో తెలంగాణ వచ్చిందా రాలేదా? సో కొట్లాడండి, అట్లా కొట్లాడండి. మరి మేము అట్లా కొట్లాడతామని చెప్పండి, అట్లా కొట్లాడతామని చెప్పండి. అది కేంద్రం చెప్పండి, కేంద్రం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పండి. అది ఒక పద్ధతి. లేకపోతే ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా కొట్లాడే క్రమమే విజయ్. ఇక ఇది మించిన మీరు అట్లా ఒక్క నిమిషం ఇది కొట్లాడే పద్ధతి కదా. కొట్లాడేదాన్ని బాగా మీ సిడబ్ల్యూసీ తీర్మానం అభినందిస్తూ తీర్మానం చేస్తే కొట్లాడటంలో భాగం అని చెప్తారు ఏంటండి మీరు? సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది భాగం అనలే మీరు. ఇంప్లిమెంటేషన్ అన్నది అంటే ఎంత అబద్ధం అది. మీరు కొట్లాడటంలో భాగం కాదు ఇది. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి ఒక్క నిమిషం చెప్పండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు నేను ముగ్గురు గెస్ట్లకు ఒక నా విన్నపం ఏంటంటే 1990లో ఇందిరా సహాని కేసు తర్వాత 1993లో తమిళనాడు తరహాలో మేము బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాం 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తీసుకురావాలి ఇవ్వాలి కూడా. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ను ఎంఐఎం ను బీజేపీని కాంగ్రెస్ ను 4 పార్టీల డెలిగేట్స్ తీసుకుని మెడ్రాస్ లో దర్యాప్తు చేసిందా? ఇంకొక అంశం ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలనలు అంటే 1983లో 2013లో ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు చాలా సార్లు వెళ్ళాడు. కానీ 2019లో ఈడబ్ల్యూ చట్టం తీసుకొచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఎల్ఓపి అయిన తర్వాత దాని మీద ఏమన్నా కేసు వేసిండా? ఒకవేళ నిజాయితీ ఉంటే ఇవాళ 100 మంది ఎంపీలు ఉన్నారు, 100 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో బీజేపీ వాళ్ళు 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు. 16 మంది పార్లమెంటులో ముక్కు నేలకు రాసి అగ్గి గిగితే ఎందుకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేరండి నాకు అర్థం